plus me whole square. Don't miss more, Ricky, it's a mine, I don't care. Cheating, billy like a pillanu. Cheating, like a pilla talking. Cheating, me some dara kuchunu. Cheating. Hi, hello, good evening and welcome to Paras Full to Bindas, powered by Jio Mobiles. Make smiles. ఇది పెద్ద రాడ్ వచ్చి తాకినట్టు. ఇగో ఇదే రాడ్. అది మామూలు రాడా? ఐరన్ రాడ్ అది. yes ఈ రోజు మన పటాస్ లో गेट अप स्पेशल। आज 3 लोग जो आ रहे ना एकदम किराक लोगा है। लेट मी कॉल अपॉन स्टेज क्रेजी लोबर रक्षर रवि एंड विक्ट्री वेंके। మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ గాబరబెట్టి మమ్ము గాబరబెట్టి గయప్పుగాకే మైసమ్మ జర పరేషాని చెయ్యకే మైసమ్మ వెరీ గుడ్ మా కామెడీ కింగ్స్ వచ్చేసారు గెట్ అప్ చేసుకొని రెడీగా ఉన్నారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది పంచ్ పటాకా మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ అమ్మాయిలు అబ్బాయిలు టైం పాస్ ఎలా చేస్తారు రొమాన్స్ చేస్తూ టైం పాస్ చేస్తారు రొమాన్స్ చేస్తూ టైం పాస్ చేస్తున్నారా నీ మొక్కంకి నువ్వు చెప్పిన ఆన్సర్ కి నీ ఎక్స్ప్రెషన్ కి ఏమన్నా సంబంధం ఉందా బిడ్డ చూస్తే బాగా చదువుకునేటోళ్ళగా ఉన్నావు హూ ఇస్ ద ప్రెసిడెంట్ మళ్ళీ ఆలోచించు అరే బాగా చదువుకున్నట్టుగా అనిపిస్తున్నాడు నాకు మళ్ళీ చూడు షికుసో నెక్స్ట్ బోర్ కొట్టినప్పుడు అందరు ఫ్రెండ్స్ కలిసి పైన సిట్టింగ్ చేస్తారు గర్ల్స్ వెరీ గుడ్ ద నెక్స్ట్ ఆన్సర్ గోస్ టు నేనైతే పక్కింటి అమ్మాయికి సైడ్ కొట్టు టైం పాస్ చేస్తాను అమ్మాయి వెళ్ళిపోతే అమ్మాయి చెల్లికి టైం పాస్ ఇస్తాను రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా నెక్స్ట్ కంబైన్ స్టడీస్ అని చెప్పి నైట్ అవుట్ కి వెళ్ళి టైం పాస్ చేయడం సెల్ఫీలు దిగుతూ పిక్స్ దిగుతూ టైం పాస్ చేస్తే ఏదో ఒక వెంటనే టక్ 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 మన 3 సెల్ఫీ పోజులు ఇయ్యు మళ్ళీ చలో టక్ టక్ నువ్వు సపోర్ట్ చేయకు నాన్న ఆ కెమెరా సపోర్ట్ ఇచ్చు మేమే ఇస్తాం చలో 1 3 మొత్తం మూతతో ఏమేమైతే చేయొచ్చు అన్ని చేసింది నెక్స్ట్ ఫ్రెండ్ తోటి గొడవ పెట్టుకొని గొడవ పెద్దగా అయ్యాక టైం పాస్ కోసం గొడవ పడ్డానని నువ్వే నాకు చెప్పలేదు పోవే అమ్మాయిలు అబ్బాయిలు ఎలా టైం పాస్ చేస్తారు అబ్బాయి వాటర్ తెస్తాడు అమ్మాయి క్వార్టర్ తెస్తారు ఇద్దరు కలిపి తాగుతారు అదే టైం నయ్యం నీ జుట్టులో పేర్లు వెతుకుతారు అనలేదు రవి అమ్మాయిలు అబ్బాయిలు ఎలా టైం పాస్ చేస్తారు అమ్మాయిలు అబ్బాయిలు టైం పాస్ చేసే ప్రతి విషయం ఏంటంటే కళ్ళు కనడం సూపర్ యూట్యూబ్ పీపుల్ రవి ఆన్సర్ చెప్పాడు ఓకే ద సెకండ్ టాపిక్ ఇస్ ఇలాంటి సందర్భాల్లో జాబ్ మానేయాలనిపిస్తుంది హ్యాండ్సమ్ బాస్ లేనప్పుడు మానేయాలనిపిస్తుంది నెక్స్ట్ రవి గారు పని చేస్తున్న ఆఫీస్ లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయంటే నేను చేసే జాబ్ ని మానేసి అక్కడ ట్రై చేస్తాను నేను జాబ్ చేసే ఆఫీస్ లో సీట్ కంఫర్టబుల్ లేదని జాబ్ మానేస్తా మెత్తగా లేకపోతే మానే నెక్స్ట్ నేను చేసే ఆఫీస్ లో గర్ల్స్ లేకపోతే చేయవా నెక్స్ట్ ఆఫీస్ లో శ్రీముఖి లాగా అందమైన అమ్మాయి లేకుంటే ఆఫీస్ మానేస్తా
అనిపించదు నీకు? నీకు ఆన్సర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బ్రహ్మాండం ఉండే అది. ఇది అద్భుతం. నెక్స్ట్. ఆఫీస్ లో సీసీ కెమెరాస్ ఉన్నప్పుడు ఆఫీస్ మానేస్తా, ఎందుకంటే రవితో చాటింగ్ చేయలేను కదా. దాంట్లో డాగి సుసు చేసింది. మేము కడుక్కొని వాడుకుంటాం. రవి ఇచ్చాడుగా, నో ప్రాబ్లం. రవి ఇచ్చాడుగా, నో ప్రాబ్లం. ఓకే, వెరీ గుడ్. వెంకీ నువ్వు చెప్పు. ఆఫీస్ లో కంఫర్ట్ అయిన బాత్రూమ్ లేకపోతే నేను మానేస్తా. అంటే ఏంటి, కింద సిల్వర్ ఫ్లోరింగ్ వేసి ఆ కమోడ్ మీద అవసరం లేదు, వాటర్ వస్తుంది వాళ్ళ టైం కు. ఎస్ సార్, వాట్ యు వాంట్? వాట్ యు వాంట్ మేడం? ఒక బేరర్ గెటప్లో మన ముందుకు వచ్చేస్తున్నారు ది వన్ అండ్ ఓన్లీ బేరర్ విక్టరీ వెంకీ. నాన్న వెయిటర్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? వెయిట్ చేసేవాడు కాదు, వెయిటర్ అంటే మీరు వచ్చేంత వరకు వెయిట్ చేసి, మీరు రాగానే తలుపు తీసి మీకు సలాం చేసేసి, రాగానే కుర్చీలు తూడ్చేసి, మీరు కూర్చున్నాకే ఆర్డర్ తీసేసి, ఆ తర్వాత మీరు ఇచ్చిన ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చేసి, మీరు తినే వరకు వెయిట్ చేసి, మీకు అప్పుడు బిల్ ఇచ్చేసి, మీరు ఇచ్చే టిప్ తీసుకొని థ్యాంక్ యూ సార్ అని చెప్పేవాడు కాదురా వెయిటర్ అంటే. అసలు వెయిటర్ అంటే ఏంటో నేను చెప్తాను. నేను ఎంతో ఆకలితో ఉన్న మీరు వచ్చి ఆర్డర్ ఇచ్చినా సరే సగం మీ కాలం సంకనాకిపోయే వరకు మిమ్మల్ని అక్కడే వెయిట్ చేయించి, మళ్ళీ వెయిట్ చేయించిన తర్వాత మళ్ళీ మీరు లోపలికి వెళ్ళి వంట అయినా సరే ఆడికేంది బొంగాడికి ఇచ్చేదని మీకు చెప్పేసి, మీ ఆకలంతా చచ్చిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి మీకు ఇచ్చేసే వాడేరా వెయిటర్. సో వెయిటర్ ఎవడన్నా సరే గర్ల్ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళాడు అనుకోండి, అక్కడికి వెళ్ళగానే వినయంగా అమ్మాయి వచ్చింది కదా, సార్ రండి సార్ కూర్చోండి సార్. సార్ అక్కడ కార్నర్ లో ఒక సీట్ ఉంది, కాకపోతే అది ఆల్రెడీ రిజర్వేషన్ అయింది, మీరు ఒక 100 ఇస్తే అది మీకు ఇచ్చేస్తాను సార్. వాడు 100 ఇస్తాడు, తీసుకొని కూర్చుంటారు. కూర్చున్నాక సార్ మా దాంట్లో పక్కన అమ్మాయింది కదా, వాడిని బుక్ చేయాలి సార్. మా దాంట్లో మొన్నే కొత్తగా ఐటమ్ వచ్చింది సార్, ఏంటంటే కోడిపుచ్చుతో పులుసు సార్. కోడిపుచ్చుతో పులుసు సార్. వాడు ఒకవేళ అది ఎందుకు వద్దు అన్నాడు అనుకో, సార్ అంటే లాస్ట్ టైం మీరు ఆ మేడంతో వచ్చినప్పుడు నచ్చలే, ఏ మేడం లేదు, ఓడిపోవచ్చు పులుసు సూపర్ పట్టుకోండి రా సార్, తినండి సార్. ఓకే సార్, అలాగే బిర్యానీ కూడా కావాలి కదా. బిర్యానీ తెస్తుంటే నో ప్రాబ్లం సార్, బిర్యానీ స్పెషల్ బిర్యానీ మీకోసం, తినండి సార్, తినండి సార్. వాడు వచ్చి బిల్ ఇస్తాడు, టిప్ ఇచ్చేనా మేడం, సార్ సూపర్ మేడం అంటారు. టిప్ ఇవ్వకపోతే వాడెక్కడ దొరికిండే నీకు, నాతో రా రోజుకో వంట తినిపిస్తా, రోజుకో వంట తినిపిస్తా. అది ఇద్దరు అబ్బాయిలు వెళ్ళారు అనుకో, వాడి ట్రీట్మెంట్ ఎలా ఉంటది? ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, అది రిజర్వేషన్, అడుగు కూర్చోపో, లే లే అడుగు. సార్ వెయిటర్ ఆగలేవా 5 నిమిషాలు, పక్కలకు ఆర్డర్ ఇస్తున్నారు, ఆగలేవా? ఆగా 5 నిమిషాలు, చెప్పేం కావాలి? మెనూ. అరే మీ అబ్బాయిలు ఎవడైనా సరే ఎంత మెనూ తెచ్చినా సరే ఆఖరికి ఆర్డర్ ఇచ్చేది చికెన్ బిర్యానీ. 4 వచ్చినా సరే ఏం తీసుకుంటారా? ఒక థమ్స్అప్ తీసుకుని మనిషికి తాగుతారు. ఆడ చెప్పు చికెన్ బిర్యానీ తీసుకొస్తా, తినూరు సపడేకుంటారు, సరేనా? లోపలికి వచ్చేటప్పుడు అందులో లెగ్ పీస్ ఉంటుంది. ఈ పాచిపోయిన మొహంగాళ్ళకి లెగ్ పీస్ అవసరమా? ఈ బొక్కని ఇందులో పెడతా, అప్పుడప్పుడు మీకు అట్టి బొక్కలు వస్తాయి కదా, అది అదే అన్నమాట. సార్ తినండి సార్. వాడు తింటాడు. బిల్లు బిల్లు నాకు తెలుసురా, మీరు అడుగుతారా అని, ఇదిగో అందుకే అప్పుడే తీసుకొచ్చిన, ఇదిగో బిల్లు. సార్ సోంపు పెట్టలే, అరే సోంబేరు నాయాలా, అరే సోంబేరు నాయాలా. మీలాంటి సోంపు తీసుకొస్తే సగం జేబులో పోసుకొని పోతాడు. మా హోటల్ కు సగం లాస్ అక్కడే వచ్చిందిరా, సప్పుడేక బిల్లు కట్టిపో. అమ్మాయిలు వచ్చారనుకో ఎలా ఉంటది వాటి ట్రీట్మెంట్? అమ్మాయిలు వచ్చారనుకోండి, మేడం వెల్కమ్, ఒక్క నిమిషం ఆగండి, ఇది చూడాలి. ఓ మై గాడ్, షర్ట్ ఇప్పేవాడిని మేడం, కానీ నా 6 ప్యాక్ బయట పడతాను ఇప్పలేదు. మేడం ఆర్డర్ మెనూ కార్డ్. ఓ మెనూ కార్డ్ చాలా బరువు ఉంటుందండి మాది. వద్దు నేను చెప్తాను, మీరు ఆర్డర్ చేయండి. సరే చెప్పండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, కప్ప బిర్యానీ, ఎలక బిర్యానీ, తోలు బిర్యానీ, తొండ బిర్యానీ అన్ని ఉన్నాయి మేడం.
అంటే నేను డైటింగ్ లో ఉన్నాను. సరే ఇవన్నీ ఒక్కొక్క ప్లేట్ తీసుకోరా, ఎక్కువ వద్దు, సరేనా? సరేనా? మరి మా బేరర్ వెంకీకి ఎవరు ఎక్స్ట్రా ఫుడ్ టాపిక్ ఇస్తున్నారు? బేరర్ ఐటమ్స్ మన తెలుగు హీరోస్ చెప్తే ఎలా ఉంటుందో చూపించండి. స్వర్గీయ శ్రీ అక్కినేని నాగేశ్వర గారు ఐటమ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? బాబు రవి కేక్ కావచ్చు చెప్పు. ఓ మసాలా దోశ నాన్న, ఓ మసాలా దోశ నాన్న. ఇక్క ఓ మసాలా టీ నాన్న. ఇక్క చెప్పు, ఇక్క ఏమిటి చెప్పు. నువ్వు చెప్తావా లేదా? నువ్వు చెప్తావా లేకపోతే ఏం చేయబడతావు? కబా చెప్పు, చెప్పు, చెప్తావా లేదా? సాయి కుమార్ గారు కనుక బేరర్ అయితే ఇలా ఉంటది. రిలాక్స్ ఆర్డర్ లబ్బే ఆర్డర్. అమ్మా వాడు నిన్న టీ ఆర్డర్ ఇచ్చాడు, నేను వెళ్ళి కుడిది నీళ్ళు ఇచ్చాను, అయినా తాగాడు. ఇప్పుడు ఆర్డర్ అడిగితే అలా పడుకున్నాడు. ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా రచ్చ చేస్తాడు, కానీ ఒక వంటోడి గెటప్ లో మీ ముందుకు వచ్చి రచ్చ చేస్తాను అంటూ వచ్చేస్తున్నాడు వంట మనిషి రచ్చ రవి. గుమ్మ పేరు గుత్తొంకాయ, గుమ్మడికాయ గుమ్మడికాయ, కొంటెదాన్ని ఒంటి పేరు గుమ్మడికాయ. కోపమయ్యుతున్నా గట్టికేలంగాలి. అన్ని బాగున్నాయి, వంట చేసే పద్ధతి బాగుంది, కానీ రైతు గెటప్లు ఎందుకు వచ్చినావు? ఇది రైతు గెటప్ కాదే, మేము పొయ్యి దగ్గర ఉంటాం, అక్కడ ఉంటది, మా గాలి సొర్ర నిక్కి వేసుకుంటాం. ఈ లుంగి ఎందుకంటే ఎవరైనా సార్ వచ్చినప్పుడు నమస్తే సార్ అన్నికి మళ్ళీ ఆయన పోగానే మళ్ళీ లేపుతాం, మళ్ళీ లేపి పొయ్యి కాడ కూర్చున్నాం అంటే సపక్ సపక్. ఆ టవల్ ఎందుకు? ఈ టవల ఆ. ఉప్పు ఎక్కువ అయినప్పుడే వేసేస్తాం, ఉప్పు తక్కువ సరిపోయింది అన్నప్పుడు తీసి దూర్చుకుంటాం. ఆ అద్దాలు ఎందుకు? మొన్న ఒక శ్రీముఖి వాళ్ళ ఇంటి పక్క పని గిరాకీ ఇచ్చింది వంట ప్రోగ్రామ్ అంటే, పోయి చేసిన ఆ సార్కు నేను పెట్టిన జిలేబీ చాలా బాగా నచ్చింది. నువ్వు పెట్టిన జిలేబీలో వేసినాయా? నేనే పాకం నువ్వు పెట్టావు నువ్వు వేస్తావు. మొన్న దీనిలో పుజ్జావు నేను పెట్టిన జిలేబీ నువ్వు తిన్నావా? నువ్వు తింటేనే కదా గిరాకీ ఇచ్చింది. వీడు పెట్టింది నువ్వు తిన్నావా? వెనకటి కాలం నుంచి తోపు మొగోడంటే వంటలలో చేయాలంటే ఒక మొగోడే చేయాలి, అవునా కాదా? నల భీమ పాకం అన్న కానీ శ్రీముఖి భీమ పాకం అనలే. ఎందుకంటే వీళ్ళకి వంటలు రావు, వీళ్ళు సగబెట్టేది ఎంత పై ఒక ఇద్దరు ముగ్గురికి అంటి పెట్టే ఓ ప్రెస్టేజ్ ఫీల్ అవుతారు. మా అమ్మమ్మ పేరు చెప్పాలి మీ అందరికి, వంటల మల్లమ్మ ఒక్కసారి పొయ్యి అంటి పెట్టిందంటే అటేడు దర్వాజాలు ఇటేడు దర్వాజాలు పులుసు కోసం గిన్నె పట్టుకుని వచ్చేది. ఎసోంటి మొగోడైనా ఈమె పెట్టిన పోపుకు సపుకున బెండేది. ఆమె దగ్గర డిసైడ్ అయినా ఎసోంటైనా బెండ్ చేయాలంటే మా అమ్మమ్మ లెక్క వంట చేయాలని బడి బంద్ చేసిన, కాలేజ్ బంద్ చేసిన, ఆటోలు బంద్ చేసిన, ఓన్లీ నేర్చుకునేది వంటల మల్లమ్మ తర్వాత వంటల మల్లేష్ అంటే ఇప్పుడు అటేడు గల్లీలు ఇటేడు గల్లీలు థోప్ అంటారు. లక్షలు కోట్లు పెట్టి నువ్వు దావత్ చేయి, పెళ్లి దావత్, కానీ మాట వచ్చేది ఎక్కడ పోయి వంటకాడ. నువ్వు ఎన్ని లైట్లు పెట్టినావు, ఎన్ని డీజేలు పెట్టినావు, ఎన్ని డ్రింకులు పెట్టినావు చూడడు, వంట ఎట్లున్నావు చూసి డిసైడ్ చేసిపోతాడు. ఆడ తినుకుంటే ఎందుకు చేసిండ్రా ఈ ఫంక్షన్, పాడుగాను విడుపు. రవి గారు లాంటి ఉంటారు లోకం మీద, నాకు 500 మంది వస్తారు, 300 మందికి అంటూ అందరికి సగబెట్టి అంటాడు. అసోంటప్పుడు నేనేం చేస్తా తెలుసా రవాణా? పులిహోరలో ఇంత ఉప్పు ఎక్కువ పెడతా, సూపు గట్టిగా పెడతా, అక్కడ బాత్రూమ్ కాడ నీళ్లు తీసి బకెట్ పోతా, ఉడుకు అంట. ఎట్లయింది అనుకుంటా నీ ఫంక్షన్ సక్సెస్? 200 జిలేబీలు చేస్తే 500 మంది ఎట్లా తిన్నారు? ఆ జిలేబీలు నువ్వు పెట్టినాయా? నేను పెట్టిన దగ్గరుండి పప్పు చారుల చేయబెట్టి గెలికినా గుర్తున్నదా? నీ పప్పు వచ్చింది. లేకపోతే నువ్వు ఇచ్చిన 3000కి పెద్ద ఫంక్షన్ అయింది అనుకుంటున్నావా? నీ భ్రమ. వంటల గురించి చెప్పాలంటే మన పరువు కాపాడేది. మనకు ఒక ఫంక్షన్ సక్సెస్ అయినా ఏదో సుట్టపోలు ఎట్లున్నా ఆ నోట్లో ఆ జిలేబీ పెట్టగానే మంచిగా
జరుగుతాయి అన్ని కార్యక్రమాలు అంటారు. అట్లాంటి పేరు తెచ్చిన వంటలో ఉంటారు చూడు బై, వాళ్ళకి నేను చేస్తున్న సలాం. మన క్రేజీ లోబో చాలా అవతారాలు ఎత్తాడు, కానీ ఇప్పుడు ఒక సైంటిస్ట్ అవతారంతో మన ముందుకు వచ్చేస్తాడు. ఏం ఇన్వెంట్ చేశాడో కనుక్కుందాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది క్రేజీ లోబో. యాక్చువల్లీ దిస్ ఇస్ మీ సైంటిస్ట్ లోబో. అందరు నాకు ఎడ్డీ అని పిలుస్తారు. ఎందుకంటే మేము ఆలోచించడం చాలా పీక్ రేంజ్ ఉంటది. ఎగ్జాంపుల్, నేను ఒక రోజు ఏం చేశానంటే ఒక క్వార్టర్ ఇంకా నీళ్లు రెండు కలిపి తాగితే మతి స్టార్ట్ అయింది. ఇంకొకటి నేచురల్ గా నేను స్టార్ట్ చేసిన మన హ్యుమానిటీలో ముద్దపప్పు అయిన అన్నం కలిపితే ఒక సౌండ్ వస్తుంది. అది ఏంటిది? అందరు అంటారు బాంబ్, నేనంటాను లక్ష్మి అటం బాంబ్. అది నువ్వు కనిపెట్టావు మా అందరిలో. ఎడ్డీ లోబోని ఇక్కడ నువ్వు కనిపెట్టింది వీడుండి వాడందరికి సర్వ్ చేస్తాడా? అది నాకు తెలియదు. నేను అన్నింది వాడు సర్వ్ చేస్తే లాస్ట్ మన దగ్గర పోతారు. శంకర్ డైరెక్టర్ తెలుసు కదా, శంకర్ డైరెక్టర్ నా దగ్గర వచ్చి లోబో గారు మీరు ఇన్ని క్రియేటివిటీస్ చేస్తారు, మీలో ఇన్ని కెమికల్స్ ఉన్నాయి, మీరు చాలా పెద్ద సైంటిఫిక్, మీరు అది ఇది అన్నారు. సరే సార్ నాకు అరే ఏమైంది నీలో కెమికల్స్ ఏంట్రా? నేను ఎడ్డీ సైంటిఫిక్ అయినా నేను. యూ హ్యావ్ కెమికల్స్. ఎస్ రైట్. రోబో సినిమా రీనేమ్ కాకముందు నా దగ్గర శంకర్ వచ్చి లోబో నువ్వు అంటే చాలా డిఫరెంట్ ఉన్నావు, సైంటిస్ట్ ఉన్నావు, ఏదైనా కొత్తగా ఆలోచించు లోబో గారు అన్నారు. యు హావ్ కెమికల్స్. యా, సైంటిస్ట్ ని చంపేస్తున్నారు మీరు. ఓకే, కట్ చేస్తే నేను అప్పుడప్పుడు చాలా సైంటిస్ట్ గా చాలా మార్పులు తెచ్చాను. ఎగ్జాంపుల్, పప్పులో అన్నం కలిపితే సౌండ్ వస్తుంది, నేను స్టార్ట్ చేసిన. They're playing with me. No. You do something. నేను ఇంత కష్టపడి కంటెంట్ ఎంటికెళ్ళకు ఓపిక పెట్టుకొని ఉన్నా, లోపల నా ఒరిజినల్ గెటప్ మర్చిపోయి చంటల్లో ఉన్నా, నన్ను గెలుపుతున్నారు. నీకు అదే కదా ప్రాబ్లం, అది తీసేయి. కట్ చేస్తే ఒక చీమ నా దగ్గర వచ్చి లోబో గారు మీరు పెద్ద సైంటిస్ట్ కదా, నాకు ఈ ఎలిఫెంట్ టార్చరింగ్ చేస్తుంది, దీనికి లేపి గాలిలో గపా కొడతా ఉల్టా పుల్టా చేసేస్తా అంటే నేను బుర్ర పెట్టి ఒక టాబ్లెట్ కెమికల్ కలిపి నేను చీమకిస్తే అది ఎలిఫెంట్ ని గపా గప్ లేపి కొట్టింది. ఎట్లా కొట్టింది చెప్పండి? ఆ చీమ ప్లాస్టిక్ ది. ఎందుకురా ఇటువంటి టార్చరింగ్ ఆన్సర్లు ఇస్తారు? నువ్వు ఒక సైంటిస్ట్, నువ్వు చెప్తే మేము నమ్మాలి. ఏదో ప్రూఫ్ ఏదో నువ్వు సైంటిస్ట్ అంటే. ప్రూఫా? మంచి సైంటిస్టులను చేసిన మంచి గాలిలో లేపేసిన. ఇంత అందంగా ఉన్న నన్ను ఇంకా అందంగా తయారు చేద్దాం. ఇది రెండు చిట్కీల పని. నాకు వచ్చాయి, నువ్వు స్టేజ్ లరా ఇంకా అందంగా చేయాలి అంతే. రైట్ హియర్ రైట్ నౌ. ఎస్, ఇప్పుడు సైంటిస్ట్ లోబో రవిని ఇంకా అందంగా తయారు చేసి తీసుకురాబోతున్నాడు. మరి ఈ మ్యాజిక్ ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. పక్కనే ఉండే అందగాడు రవిని
అప్పిగా మార్చేసావా? అప్పిగా కాదు, ఇది హ్యాండ్సమ్. రవికి ఇంకా హ్యాండ్సమ్ అంటే అవ్వాలంటే ఇప్పుడు ఇది రవియా? ఎస్, యాంకర్ రవి. రవి ఏదో ఒకసారి వీణ స్టెప్ అయ్యు. ఇగో నేను నీకోసం వీణ స్టెప్ వేస్తున్నా, మీ అందరి కోసం వేస్తున్నా. ఇది పఠా. ఇంతకు ముందు వేసినప్పుడు చూడు ముచ్చటగా ఉంటుండే, ఇప్పుడు పైల్స్ వచ్చినట్టుందిరా, పైల్స్ వచ్చినట్టుందిరా. అది కాదు శ్రీముఖి, దిస్ ఈజ్ సైంటిస్ట్ ఎడ్డి సైంటిస్ట్ ప్రయోగం. When I'm here, no, don't talk, don't talk. ఎందుకు కట్టినా నేను అప్పర గారు మీరు ఇక్కడ? Now I'm unfortunately coming here. Just come Annapurna studio. That patas full to one bindas. Then only I'm entered here. Please call them on the stage, no? Hey, Mr. Venki, and already padukunnanu Mr. Racharavi, come. Today, Punch Pataka winner is lovely, bubbly, my dear Sanjay. Please come. ఇలాంటి సందర్భాల్లో జాబ్ మానేయాలనిపిస్తుంది. ఆఫీస్ లో సీసీ కెమెరాస్ ఉన్నప్పుడు ఆఫీస్ మానేస్తా, ఎందుకంటే రవితో చాటింగ్ చేయలేను కదా. Patas full to bindas, powered by Gioni Mobiles. Makes smile.